మణిరత్నం ఈ పేరు చెప్తుంటేనే ఒక తెలియని గర్వం ఉంటుంది. ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకులలో మణి కూడా ఉంటారు. ఓ నాయకుడు, దళపతి, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. అలాంటి దర్శకుడి నుంచి మొన్నొచ్చిన థగ్ లైఫ్ చూసి ఫ్యాన్స్ బాధపడ్డారు. ఏమైంది మా మణి సార్కు అంటూ నిట్టూర్చారు. నిజానికి 20 ఏళ్లుగా మణిరత్నం స్థాయి సినిమా రాలేదు. ఓకే బంగారం జస్ట్ ఓకే, నవాబు పర్లేదు, పొన్నియిన్ సెల్వన్ తమిళంకే పరిమితమైంది. కడలి, రావణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక థగ్ లైఫ్ లో మణిరత్నం మార్కేలేదు. మరో లెజెండరీ దర్శకుడు శంకర్ పరిస్థితి కూడా ఇంతే. ఇండియన్ 2 గేమ్ చేంజర్ తో ఈయన రేంజ్ పూర్తిగా పడిపోయింది. శంకర్ బ్రాండ్ కొన్నేళ్లుగా కనిపించట్లేదు. ఆ శంకర్ కనుమరుగైపోయారు. గజనీ, తుపాకీ, కత్తి లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన ఏఆర్ మురుగదాస్ సైతం దర్బార్, సికిందర్ తో డిజాస్టర్ ఇచ్చారు. శివకార్తికేయన్తో చేసిన మద్రాసిలోనూ మురుగదాస్ మార్క్ మిస్ అయింది. ఒకప్పుడు కాలీవుడ్ ను ఊపేసిన లింగుస్వామి, వెంకట ప్రభు సైతం ఫ్లాపుల్లోనే ఉన్నారిప్పుడు.